అందరికీ నమస్కారం అండి. మరి మాది తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం కానూరు అగ్రహారం గ్రామ పంచాయతీ మా పంచాయతీ. మరి నా పేరు హనుమంతు సుబ్రహ్మణ్యం. నేను ఈ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. పోటీ చేస్తే మా పంచాయతీకి 10 వార్డు మెంబర్లు, 10 వార్డు మెంబర్లో 5 వార్డు మెంబర్లు మాకు గెలిచారు. అలాగే మరి 5 వార్డు మెంబర్లు వాళ్ళకి గెలిచారు. వాళ్ళకంటే దాసం వెంకన్న గారు సర్పంచ్గా గెలుపొంది వాళ్ళకి 5 వార్డు మెంబర్లు, మా తరపున మాకు 5 వార్డు మెంబర్లు గెలుపొందారు. అలా ఉండగా మరి ఇప్పుడు పంచాయతీ సమావేశం అని చెప్పేసి ఈ రోజున మాకు నిన్న ఎజెండా ఫారం పంపి మీటింగ్ అని మమ్మల్ని పంచాయతీ వద్దకు పిలిచారు మా మెంబర్లందరినీ. ఈరోజు మెంబర్ల తరపున నేను కూడా సమావేశమై సెక్రటరీ గారికి ముందే నేను రిక్వెస్ట్ చేసి మీటింగు ప్రారంభించకుండా ముందు నేను సెక్రటరీ గారితో పలు విషయాల మీద మాట్లాడాం. అసలు విషయం ఏంటంటే, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గ్రామ పంచాయతీలకి విలువ లేకుండా పోయింది. గ్రామ పంచాయతీలకి విలువ లేకుండా పోయింది. వార్డు మెంబర్లకి సర్పంచ్లకి విలువ లేకుండా, దిక్కు దివాణా లేకుండా పోయింది. ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఒక వార్డు మెంబర్ చెప్పినప్పటికీ కూడా ఈది లైట్లు వేయించరో, ఒక డ్రైనేజీ తొలగించరో, వార్డు మెంబర్ చెప్తే కనీసం ఒక డ్రైనేజీ అడ్డు కూడా తొలగించలేని పరిస్థితి ఉంది. మరి అలాగే కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఊళ్ళో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మా కానూరు అగ్రహార గ్రామంలో పేద ప్రజలకి 108 మందిని ఎంపికంటే చేశారు, కానీ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేకపోయారు. ఇలా పలు విషయాలు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ ఇస్తామని అంటున్నారు. 10 పెన్షన్లు మేము పెట్టుకుని ఓఏపీ పెన్షన్లు పెట్టుకుని ఉన్నాం. మరి పెట్టుకున్న ఇన్ని రోజులైనా సరే అది కక్ష సాధింపుగా కావాలనే కుట్ర పన్ని వాటిని నిలుపుదల చేసి రానకుండా అడ్డుపడుతున్నారు. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. స్పందనకి వెళ్ళినప్పటికీ కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కూడా ఇక్కడ లెక్క చేయలేని పరిస్థితులు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు పంచాయతీలో 45 లక్షల రూపాయలతోటి సుమారు సచివాలయం కట్టారు. సరే, సచివాలయం కట్టి దీంతోపాటు గోడౌన్స్ కూడా ఒక పక్కన నిర్మించారు. పంచాయతీ సంబంధించింది ఏదైతే పరికరాలు కానీ, బ్లీచింగ్ బస్తాలు కానీ, ముగ్గు బస్తాలు కానీ పెట్టారు. ఇవన్నీ కూడా అనాదిగా గత 20 ఏళ్ళ నుంచి కూడా ఏదైతే సర్పంచ్ గారి ఇంటి వద్ద బ్లీచింగ్ బస్తాలు ఇవన్నీ వేస్తున్నారు. అవి కూడా ఇక్కడ ఎందుకు స్టాక్ వేస్తలేదు? మీ చెరువుల మీద ఏమన్నా మీకు మీ వ్యక్తిగతంగా ఉన్న చెరువుల మీద వాడుకుంటున్నారా? అలా కాకుండా ఇక్కడే స్టాక్ వేయాలి కానీ కూడా మా నెంబర్లందరూ కూడా నిలదీసి అడిగారు. మేము ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మరి పరివేరు చెరువులో ఉన్న కొబ్బరి చెట్లన్నీ కూడా, చెరువు గొట్టు మీద ఉన్న కొబ్బరి చెట్లు 3 సంవత్సరాలుగా 60,000 రూపాయలకి పాట పెట్టి డబ్బులు కట్టించాం పంచాయతీకి. మరి ఈయన వచ్చిన కాడి నుంచి ఇప్పుడు పాట లేకుండా కొబ్బరి చెట్లన్నీ కూడా వాళ్ళే వాడుకుంటున్నారు, పాట పెట్టడం లేదు. పరివేరు చెరువు 12 ఎకరాలు సుమారు పరివేరు చెరువు వాళ్ళే వాడుకుంటున్నారు సొంతానికి. అవేమీ కూడా లెక్కలు చెప్పడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా ఈ పంచాయతీల మీద చిన్న చూపు చూస్తుంది. ఇవన్నిటికి మేము నిరసనగా మరి ఈరోజు పంచాయతీ వద్దకు వచ్చి ఏదైతే ఒక పక్క పెన్షన్లు ఇవ్వకపోవడం, అర్హులైనప్పటికీ కూడా పెండింగ్లో పెట్టడం, అలాగే మరో పక్కన ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం, కచ్చా డ్రైన్లు తవ్వకపోవడం, డ్రైనేజీలకు అడ్డేస్తే కూడా వీళ్ళు అడ్డు తొలగించలేకపోతున్నారు. దాని గురించి స్పందనకు కూడా వెళ్ళి పెట్టుకున్నారు. అయినా సరే వాళ్ళు దాని మీద చర్య తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి విషయాలన్నిటి మీద సెక్రటరీ గారితో మేము ఇవాళ చర్చించి ఒకటే విషయం మేము తెలియపరచాం. మేము సంతకాలు పెట్టకుండా, పంచాయతీ బోర్డు మీటింగ్లో మా నెంబర్లు వచ్చి సంతకాలు పెట్టకుండానే వాళ్ళే దొంగ తీర్మానాలు చేసుకుని దొంగ సంతకాలు చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా డబ్బులు కూడా విత్డ్రాల్ చేసుకుంటం జరుగుతుంది. మా నెంబర్లకు తెలియపరచకుండా ఇంటికి ఏదైతే ఎజెండా ఫారం పంపిస్తున్నారు, దాంట్లో ఎజెండా పంపినప్పుడు మేము ఇంత డబ్బు డ్రా చేస్తున్నాం అంటున్నారు, కానీ ఆ అమౌంట్ కూడా దాని మీద వేయడం లేదు. అడుగుతుంటే ఇప్పుడు కాదు తర్వాత చెప్తామంటున్నారు. మొన్న అలాగే గాంధీ జయంతి రోజుని ఇక్కడ గ్రామ సభ జరిగింది. గ్రామ సభలో పలు అంశాలు మేము అడగడం జరిగింది, దాన్ని కూడా రికార్డ్ చేశారు. ఆ గ్రామ సభ తీర్మానం కాపీ అడుగుతుంటే ఇంతవరకు కూడా ఇవ్వకుండా మీకెందుకు ఇవ్వాలి, మీ దిక్కున్నగాడు చెప్పుకోండి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇందుకు నిరసనగా ఇటువంటి దుర్మార్గమైన పంచాయతీ పరిపాలనలో మెంబర్లుగా కొనసాగే కంటే కూడా ప్రజలకు ఎందుకంటే సమాధానం చెప్పలేకపోతున్నావు, సిగ్గుపడవలసి వస్తుంది. నువ్వు ఒక నెంబర్వే కదేంట్రా, కనీసం ఈది లైట్లు ఎందుకు మాట్లాడకపోతున్నావు, డ్రైనేజ్ ఎందుకు తవ్వించలేకపోతున్నావు, మాకు కుళాయి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? పై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విషయాలు పక్కన పెట్టండి. ఏదైతే స్థానికంగా గ్రామంలో కనీసం డ్రైనేజీ తవ్వించలేకపోతున్నాం, మేము చెప్తుంటే కూడా వింటలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఇంత కుట్రపూర్వకంగా వివక్ష చూపడం వల్ల మరి ఇటువంటి పంచాయతీలో మేము కొనసాగే కంటే కూడా మేము రాజీనామా చేసి బయటకు రావడమే మేలని తలించి మరి ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పాం. అలాగే మా మెంబర్లు 5గురం కలిసి
మరి పెరవల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారిని కూడా కలిసి మరి ఆయనకే పవర్ ఉంది కాబట్టి ఆయనకే ఇవ్వాలి కాబట్టి మేము రాజీనామా పత్రాలు సమర్పించి ఈ పంచాయతీ బోర్డు నుండి మేము తొలుగుతున్నాం. ప్రజలందరూ మరి మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన మా మీద నమ్మకం నిలిపిన ప్రజలందరూ మమ్మల్ని మన్నించాలి. ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంతో మాకు ఓట్లేసారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోలేకపోతున్నాం. మీరు కూడా మమ్మల్ని, ఎందుకంటే మీకు తెలుసు ఎమ్మెల్యే స్థాయి ఏం చేస్తారు, ముఖ్యమంత్రి స్థాయి ఏం చేస్తారు, సర్పంచ్ స్థాయి ఏం చేస్తారు అని మీకు తెలుసు. అటువంటి మమ్మల్ని అడగకపోయినా చిన్న చిన్న ఏదైనా మీరు ఈ డ్రైనేజీ గురించి, ఈది లైట్ల గురించి ఏదైనా మీకు పథకం అందకపోతే మమ్మల్ని అడుగుతున్నారు. అది కూడా మేము వీళ్ళు దృష్టిలో పెట్టినా మమ్మల్ని లెక్క చేస్తలేదు. ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదు. ఒక మీటింగ్లకు మాత్రమే మమ్మల్ని కౌరంపడం, మేము రాకుండా మీటింగ్ అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి సంతకాలు వాళ్ళు చేసేసుకోవడం. ఇలాంటి పరిస్థితి వల్ల ప్రజలు కూడా మన్నించి గ్రహించి మరి ఈ పంచాయతీ బోర్డు నుండి మేము తొలుగుతున్నాం. మేము స్వచ్ఛందంగా మరి దీనికి నిరసనగా ఏదైతే ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా మేము ఈరోజు రాజీనామా పత్రాలు పెరవల ఎంపీడీఓ గారికి సమర్పిస్తామని ఈ సందర్భంగా తమరందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి.